క్షేత్రాన్ని సందర్శించాలని పలువురు ప్రముఖులకు దేవస్థాన ఆహ్వానం పలుకుతుంది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ సంస్థల ప్రతినిధులు శ్రీశైలానికి రావాలని కోరుతున్నట్లుగా తెలిపారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుందని, అందుకే మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఇక జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో ఉండడం శ్రీశైల ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా దేవస్థానం తరపున భారతదేశంలో ఉన్న ప్రముఖులను శ్రీశైల దేవస్థానానికి ఆహ్వానిస్తూ ఒక ప్రత్యేకంగా వారికి దేవస్థానం తరపున ఒక ఉత్తరం మెయిల్ ద్వారా పంపించడం, వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ నిర్ణయం తీసుకొని ఈరోజు నుంచే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు, మన దేశంలో ఉన్న ఎంపీలందరికీ కూడా శ్రీశైల చరిత్ర తెలుపుతూ శ్రీశైల దేవస్థానానికి ఆహ్వానిస్తూ ఈ వినూత్న కొత్త పద్ధతి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే రెండవ జ్యోతిర్లింగం, 6వ శక్తిపీఠమైనటువంటి ఈ రెండు కలిసి ఒకే కాంపౌండ్లో ఉన్నటువంటి గుడి దేశంలో ఎక్కడా లేదు.